అరేరే ఏంటి మామిది, నేను వచ్చి వండుతానన్నానుగా, ఈ మాత్రానికే తొందర. ఏం చేయమంటావేటి? అమ్మగారు ఊరి మీద కూరేగింది, కడుపు మండింది, కూడు వండుకున్నాను. నిన్ను కట్టుకున్నందుకు కర్మ. అట్టాగా వండుకో. ఊరికే ఊరికే మంట ఎక్కువైపోద్ది. ఆ మంట నేను తగ్గిపోద్దిలే. చాలేలే. మావా, తాతకి ఇవాళ ఒంట్లో ఎక్కువగా ఉంది, అందుకే ఆలస్యమైంది. ఈ మాత్రానికే కోపమా? కోపమేటే, నిన్ను కట్టుకున్నాక చేతికి పనేది. ఇవాళ నా చేతి వంట నీకు రుచి చూపిద్దామని వండానంతే. అవును, తాత కట్టా ఉందే? అట్టాగే ఉన్నాడు మావా. సాములాడి దగ్గర తీసుకెళ్ళమని ఒకటే గొడవ. ఇటు కూర్చోలేడు, నిల్చోలేడు. ఎట్టా తీసుకెళ్లేది? ఆ సాములోరు ఏం మంత్రం వేశాడో గాని ఊరంతా ఆడి మాయలో పడిపోయింది. ఏదో ఒక రోజున ఆడి మాయంతా వదిలిపోయి అసలు సంగతి బయటపడుతులే. తప్పు తప్పు, పాపం, అలా అనకూడదు. కాస్త ఆలస్యం చేశావంటే నీకే మహాపాపం. ఇక మాట్లాడు మాక. నమస్కారం స్వామి. సర్వవాంఛా ప్రాప్తిరస్తు. అమ్మని, నిన్న రాత్రి తపస్సమాధిలో భగవంతుడితో నీ విషయమై చర్చించితిని. తన సృష్టిలో ఏది నిరుపయోగంగా ఉండరాదని నాతో తెలిపారు. చలి చీమ నుంచి గున్న ఏనుగు వరకు, పసి పాప నుంచి పండు ముసలి వరకు అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఉంది ఉంది అని నాతో నొక్కి నుడివారు. అంటే స్వామి, అంటే మానవ జీవితం వృధా కావడం విషాదకరమని నాతో వక్కానించారు. అందులో నిండు వయస్సులు, పండు వెన్నెలలో ఉండవలసిన జీవితం ఎండిన మూడుల్లా ఉండడం మరింత విషాదకరమని తనే దుఃఖించారు. బాల, నీ మనసులో వాంఛలున్నాయి, నీలో పరిపూర్ణమైన స్త్రీత్వం ఉంది. అది పైకి పొంగుతోంది, అవునా? నువ్వు బ్రతుకును మదించాలి, వయస్సును మంత్రించాలి, సౌఖ్యాన్ని చవి చూడాలి, ప్రకృతికి న్యాయం చేకూర్చాలి. భయంగా ఉంది స్వామి. నిర్భయమ.